ఫ్రెండ్స్, వెల్కమ్ టు హిందూ మైథలాజికల్ టేల్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమైన శ్రీ నరసింహస్వామి కథ గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ భూమిపై దుష్ట పాలనను ఆపడానికి, ప్రతి చోట శాంతి మరియు శ్రేయస్సును తీసుకురావడానికి విష్ణువు 10 అవతారాలను తీసుకున్నట్లు మన హిందూ పురాణాల్లో చెప్పబడింది. నరసింహ అవతారం విష్ణువు యొక్క 4వ అవతారంగా పరిగణించబడుతుంది మరియు అతను తన భక్తుడు ప్రహ్లాదుడిని రక్షించడానికి సగం మనిషి మరియు సగం సింహం రూపంలో ఉన్న శ్రీ నరసింహ మహావతారంలో వచ్చాడు. సత్యయుగంలో కశ్యపుడు మరియు అతని భార్య దితికి 2 కుమారులు. వారి పేర్లు హిరణ్యకశిపుడు మరియు హిరణ్యాక్షుడు. వారి జన్మ నుండే ఈ అసుర సోదరులు విశ్వానికే కలకలం రేపడానికి జన్మించారు. ఈ సోదరులు ఎదిగిన తరువాత చాలా శక్తివంతమైన రాక్షసులయ్యారు. వారు మనుష్యులను మరియు దేవతలను సమానంగా హింసించేవారు. వారి క్రూరత్వానికి హద్దులు లేవు. వారి భీకర పాలన 3 లోకాలలో వ్యాప్తి చెందింది. దేవతలు వారి దురాఘాతాలను భరించలేకపోయారు. వారి దురాఘాతాలతో విసిగిపోయిన దేవతలు ఆ రాక్షస సోదరులను ఆపడానికి ఒక పరిష్కారాన్ని చూపమని శ్రీ విష్ణువును ప్రార్థించారు. తన భక్తుల కాకలింపు ప్రార్థనలు విన్న శ్రీ విష్ణువు తన 3వ అవతారం తీసుకున్నాడు. శక్తివంతమైన వరాహ అవతారం, అంటే ఒక దివ్యమైన పెద్ద పంది రూపం. కానీ ఎందుకు పంది రూపం? ఎందుకంటే హిరణ్యాక్షుడు అతి పాపం చేశాడు. అతను భూదేవిగా వ్యక్తీకరించబడిన భూమిని దొంగిలించి సముద్ర లోతుల్లో దాచేశాడు. విష్ణువు యొక్క వరాహ అవతారం చివరకు భూమి యొక్క స్థానాన్ని మరియు దానితో పాటు హిరణ్యాక్షుడిని కనుగొనగలిగింది. వరాహ మరియు హిరణ్యాక్షుడి మధ్య జరిగిన యుద్ధం అనుకోనంత ఘనం. భూమి వణుకుతుంది, సముద్రాలు గర్జిస్తున్నాయి. ఈ 2 మహాశక్తులు తలపడడంతో చివరికి వరాహుని దంతాలతో హిరణ్యాక్షుడిని చంపి అతని భీకర పాలనకు ముగింపు తెచ్చాడు. తరువాత వరాహం చాలా జాగ్రత్తగా భూమిని తన దంతాలపై మోసుకెళ్లి విశ్వంలో ఆమెకు సరైన స్థానంలో ఉంచి ప్రపంచంలో సమతుల్యతను పునరుద్ధరించింది. దేవతలు మరియు మానవులు ఆనందించారు. చివరకు శాంతి తిరిగి వచ్చిందని అనుకున్నారు. కానీ వారి ఉత్సవం స్వల్పకాలికమైంది. హిరణ్యకశిపుడు తన సోదరుడి మరణం గురించి తెలుసుకున్నప్పుడు అతని దుఃఖం అపారమైన కోపంగా మారిపోయింది. అతను శ్రీ మహావిష్ణువుపై భయంకరమైన ప్రతీకార ప్రమాణం చేసి తన రాక్షస సైన్యాన్ని ప్రపంచంపై వదిలాడు. కానీ అతని అపార శక్తితో కూడా దేవతల సంయుక్త బలాన్ని, ముఖ్యంగా విష్ణువు వారికి తోడుగా ఉన్నప్పుడు అతను ఎవరినీ ఓడించలేకపోయాడు. కేవలం బలప్రయోగం సరిపోదని గ్రహించిన హిరణ్యకశిపుడు ప్రతిదీ మార్చేసే ఒక నిర్ణయం తీసుకున్నాడు. అతను లోతైన అరణ్యంలోకి వెళ్ళి బ్రహ్మదేవుని నుండే అమరత్వం పొందాలని అత్యంత కఠినమైన తపస్సును ప్రారంభించాడు. సంవత్సరాల పాటు హిరణ్యకశిపుడు ఎంత తీవ్రతతో ధ్యానం చేశాడంటే అతని తపస్సు వల్ల వెలువడే వేడిమి 3 లోకాలను ప్రభావితం చేయడం మొదలుపెట్టింది. చివరికి స్వర్గంలోని దేవతలు కూడా అతని భక్తి వల్ల వెలువడే వేడిమిని అనుభవించగలిగారు. ఇంతలో అసురులను హిరణ్యకశిపుడు నడిపించడం లేదని ఇంద్రుడు గ్రహించాడు. అసురులు నాయకుడు లేకుండా ఉన్నందున వారిపై దాడి చేయడానికి ఇదే సరైన అవకాశమని అతను భావించాడు. దేవతలు మరియు అసురుల మధ్య యుద్ధంలో గెలవడం సులభం అవుతుంది కాబట్టి అతను పూర్తి శక్తితో అసురుల మీద దాడి చేశాడు మరియు ఊహించినట్లుగానే వారిలో చాలా మందిని చంపి యుద్ధంలో విజయం సాధించగలిగాడు. ఆ ప్రక్రియలో అతను హిరణ్యకశిపుడి రాజధాని నగరాన్ని మొత్తం నాశనం చేసి తన రాజభవనానికి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అక్కడ అతను హిరణ్యకశిపుడి గర్భవతి అయిన భార్య కయాదును కనుగొన్నాడు. హిరణ్యకశిపుడు ఎప్పుడైనా ప్రతీకారం తీర్చుకోవాలని నిర్ణయించుకుంటే ఆమెను బందీగా తీసుకొని ఉపయోగించుకోవాలని అనుకున్నాడు. ఇంద్రుడు ఆమెను బందీగా తీసుకుపోతుండగానే అదే సమయంలో దివ్య ఋషి నారదుడు కనిపించాడు. నారదుడు ఈ అన్యాయానికి చాలా కోపంగా ఉన్నాడు. దేవతలు మరియు రాక్షసుల మధ్య ఈ యుద్ధంలో ఎటువంటి పాత్ర లేని అమాయకం, నిస్సహాయ స్థితిలో ఉన్న స్త్రీని ఎలా బందీగా చేయగలవు అని ఇంద్రుడిని అడిగాడు. అయిష్టంగానే ఇంద్రుడు కయాదును విడుదల చేశాడు. సున్నితమైన స్త్రీ భయంతో వణుకుతూ తాను వెళ్ళడానికి ఎక్కడా లేకుండా ఉంది. ఆమె తన భర్త తిరిగి వచ్చే వరకు నారదుని ఆశ్రమంలో ఉండడానికి అనుమతించమని వినయంగా అభ్యర్థించింది.
అంకితమైన కుమార్తెల అతనికి సేవ చేస్తానని వాగ్దానం చేసింది. నారదుని హృదయం ఆమె దుర్దశకు కరిగిపోయింది మరియు అతను ఆమెను తన ఆశ్రమంలోకి స్వాగతించాడు. కయాదు నారదుడి గుడిసెలో నివసించడం ప్రారంభించింది. నారదుడు ఆమెకు విష్ణువు గురించి కథలు చెప్పేవాడు మరియు ఆమె విష్ణువు కథలు విన్న తర్వాత అతని పట్ల అనుబంధాన్ని పెంచుకుంది. ఆమెకు పుట్టబోయే బిడ్డ కూడా ఆ కథలు వినేవాడు. ఆ సమయంలో ఎవరికి తెలియనిది ఏమిటంటే ఆ బిడ్డ చరిత్రలలో విష్ణువు యొక్క గొప్ప భక్తులలో ఒకడవుతాడు అని. ఇంతలో హిరణ్యకశిపుడి తపస్సు నుండి ఉత్పన్నమయ్యే వేడి చాలా తీవ్రంగా మరియు శక్తివంతంగా ఉండడం వలన దేవతలు స్వర్గంలో కూడా దానిని అనుభవించగలిగారు. చివరికి వారు ఆ వేడిని భరించలేకపోయి బ్రహ్మ వద్దకు వెళ్ళి హిరణ్యకశిపుని ప్రార్థనలు వినమని కోరారు. హిరణ్యకశిపుడి భక్తికి బ్రహ్మ నిజంగా సంతోషించి అతని అంకిత భావానికి మెచ్చిన బ్రహ్మ అతను కోరుకునే ఏ వరమైనా ప్రసాదిస్తారని చెప్పాడు. హిరణ్యకశిపుడు తాను అమరుడిగా ఉండాలని కోరుకున్నాడు. అలాంటి కోరిక సాధ్యం కాదని, అది జీవిత సమతుల్యతను దెబ్బతీస్తుందని బ్రహ్మ చెప్పాడు. కాబట్టి చాలా ఆలోచించిన తరువాత హిరణ్యకశిపుడు చివరకు ఒక ప్రణాళికను రూపొందించాడు. ఈ వరాన్ని నాకు ప్రసాదించండి. మీరు సృష్టించిన ఏ మనిషి, దేవుడు లేదా జంతువు నన్ను చంపలేకపోవాలి. పగలు లేదా రాత్రి నేను చనిపోకూడదు. స్వర్గంలో లేదా భూమిపై కాదు. ఏ ఆయుధం నన్ను హాని చేయకూడదు మరియు ఏ భవనంలో లేదా దాని వెలుపల నేను చనిపోకూడదు. లోతైన ఆలోచన తరువాత బ్రహ్మ ఈ అసాధ్యంగా అనిపించే వరాన్ని ప్రసాదించాడు. హిరణ్యకశిపుడు తిరిగి వచ్చి తన రాజ్యం శిథిలావస్థలో ఉండడం చూశాడు. కానీ ఇప్పుడు అతని దైవిక వరంతో ఆయుధాలు ధరించి అతను ఎవరిని అడ్డుకోలేని వాడిగా మారాడు. అతను ఒంటరిగానే అందరు దేవతలను ఓడించి వారిని స్వర్గం నుండి బహిష్కరించి 3 లోకాలకు తానే పాలకుడనని ప్రకటించుకున్నాడు. ఆ తరువాత హిరణ్యకశిపుని భార్య అయిన కయాదికి ఒక బిడ్డ జన్మించాడు. అతనే గొప్ప విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు. ఈ వీడియోలో మనం మహావతార లక్ష్మీ నరసింహ స్వామి గురించి కొంత కథను మాత్రమే తెలుసుకున్నాం. మిగిలిన కథను పార్ట్ 2లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేసి హిందూ మైథలాజికల్ టేల్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.